ఊర్లో ఖాళీగా ఉండలేక అక్కడే ప్రీమియర్ ఎక్స్ప్లోయిస్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ ఇచ్చారు. నేను అప్లై చేసుకున్నా, నాకు ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీలో జాబ్ చేసినాను. రైట్. ఇప్పుడు ఆ కంపెనీలో ఏమైనా వాటా ఉందా మేడం మీకు? కంపెనీలో ఉద్యోగస్తురాలకి వాటా ఎట్లుంటుంది? ఇప్పుడు సిల్లీ క్వశ్చన్ అంటే ఇప్పుడు మేడం లేదు, నాకెందుకు ఉంటుంది వాటా? నాకెందుకు ఉంటుంది వాటా? అసలు నేను ఆ కంపెనీకి టచ్ మీ నాట్ అన్నట్టే ఉంటా నేను. ఓకే. ఎందుకు అట్లా? ఎక్స్ప్లోయిస్ కంపెనీ మా వారు అందులో ఏది యూనియన్ ప్రెసిడెంట్, వర్కింగ్ యూనియన్ ప్రెసిడెంట్ మా వారు అందులో. మాకు ఉండే సంబంధాలు వేరు. మేనేజ్మెంట్కి మాకు ఎప్పుడు డిషమే ఉంటుంది. కార్మికులకు న్యాయం జరగాలనే విషయంలో మేము ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాం. అట్లాంటప్పుడు నాకు అందులో వాటా ఉండడం ఏందండి? అంటే ఎమ్మెల్యే అయ్యారు, మీ పరిధిలోనే ఉంటుంది. మా పరిధిలో ఉన్నప్పటికీ కూడా మేము హుందాగానే నడుచుకున్నాం. అంటే ఉన్న చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల నుంచి లేకపోతే మామూలు తీసుకోవడం కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చేటటువంటి కమిషన్లు కానీ ఇటువంటి ఎవరంటే సరే మనం అంటే పడనోళ్ళు రకరకాలుగా చెప్తుండొచ్చు, కానీ మేము అక్కడ కంపెనీలు వస్తే ఉద్యోగాలు దొరుకుతాయని ఆశపడ్డ మాట వాస్తవమే అయినా మీకు ఇంకొక డీటెయిల్స్ కూడా చెప్పాలి. నేను పక్కన ఒక ఫార్మా కంపెనీ పెడుతున్నప్పుడు మా ఊరికి రామాజ్పేట పక్కన ఉన్న గ్రామానికి మధ్యలో రామాజ్పేట రెవెన్యూ కిందనే వస్తుంది కంపెనీ, ఫార్మాస్యూటికల్ కంపెనీ పెడుతున్నారు. పబ్లిక్ హియరింగ్ పెడితే నేను వ్యతిరేకించాను. పొల్యూషన్ వస్తుంది, మా ఊర్లు దెబ్బతింటాయి, పెట్టకూడదని చెప్పి నేను పబ్లిక్ హియరింగ్లో డయాస్ మీద మాట్లాడాను. ఆ ఊరు వాళ్ళు నీకేం పోతుంది మా ఊర్లో వస్తే అని నేను మాట్లాడుతుంటే వాళ్ళు ఖండించినప్పటికీ వాళ్ళని రికమెండ్ చేసిన ఒక మాజీ సర్పంచ్, ఆ పక్కన ఊర్లో ఉన్న మాజీ సర్పంచ్ వాళ్ళని పట్టుకొచ్చిండు. ఆయన అప్పటికే అది నేను చెప్పేది 15 ఏళ్ల క్రితం. ఆయన అప్పటికే ఈ డీలింగ్స్ ఇవన్నీ చేసేవాడు అనమాట. ఆయన కూడా డయాస్ మీదకి వచ్చి నన్ను ఏదో కొంచెం అంటే మాటలు కొంచెం దురుసుగా మాట్లాడి నువ్వు క్షమాపణ చెప్పేదాకా నేను దిగేది లేదు, నువ్వు పబ్లిక్ హియరింగ్ పెట్టింది ఎందుకు, నన్ను ప్రజాప్రతినిధిగా పిలిచింది ఎందుకు, నా ఊరు ఎఫెక్ట్ అవుతుందనే కదా నేను చెప్పిన, నా అభ్యంతరం నేను చెప్తాను, నాకు ఆ హక్కు లేదా అని చెప్పి నేను డయాస్ మీద ధర్నా కూర్చుని అక్కడే. క్షమాపణ చెప్పేదాకా దిగాను. నువ్వు ఎట్లా నీకు ఏం సంబంధం? నీకు సంబంధమే లేదు, నువ్వు బ్రోకర్ వీడికొంది. ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు చెప్తున్నాను, సీసా జయరాములు ఆయన పేరు. నువ్వెవరు నన్ను ఆపడానికి? నేను చెప్పేది నేను చెప్తానని చెప్పినాను. అంటే ప్రజలకి న్యాయం జరగాలి, ఉద్యోగం జరగాలి ఒక కాన్సెప్ట్ మనకు ఉన్నప్పటికీ కంప్లీట్గా పొల్యూటెడ్ కంపెనీలు వస్తున్నప్పుడు నేను వ్యతిరేకించిన మాట వాస్తవం. తర్వాత అక్కడికి వచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ మిగతా అధికారులు కానీ దీనికి ఏదైనా సొల్యూషన్ చూడాలి కదా అన్నప్పుడు నేను చెప్పిన, నాకున్న నాలెడ్జ్ని అప్పటికే కంపెనీస్లో జాబ్ చేసినా కాబట్టి చెప్పినాను, డెఫినెట్గా మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడితే, ఈటీపీ పెడితే మాకు అభ్యంతరం లేదు, మీరు ఈటీపీ పెట్టనట్లయితే మీరు కంపెనీ పెట్టొద్దని చెప్పి చాలా క్లియర్గా రికార్డ్ చేయించిన, నా స్టేట్మెంట్ మీరు రికార్డ్ చేయండి అని చెప్పి రికార్డ్ చేయించిన. అంటే మీరు ఎటువంటి కమిషన్లు కానీ ఇవి కానీ చేయలేదు అని అంటారు, అంతేనా? లేదు. కాకపోతే ఏంటంటే మాకున్న పరిచయాలతోని, కంపెనీలతో మాకున్న పరిచయాలతోని మా దగ్గర గ్రామంలో ఉన్న వాళ్ళ చాలా మందికి మేమే ఉద్యోగాలు పెట్టించినాం. రైట్. ఓకే. రైట్. ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మహేందర్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్సా, బెస్ట్ ఫ్రెండ్స్? పరిచయస్తులు. బీర్లా ఐలయ్య నేను కూడా పరిచయస్తులమే, ఆయన కూడా పరిచయస్తుడే. క్లోజ్ ఫ్రెండ్స్ అయితే కాదు, పరిచయస్తులు. క్రాంతి ఎంత పరిచయమో బీర్లా ఐలయ్య కూడా అంతే పరిచయం. అంతేనా మేడం? అంతే పరిచయం. అంతేనా? అంతే. అంతకు మించి ఏం లేదా? 100% ఇదే అండర్లైన్ చేసుకోండి. రైట్. మీ వరకు ఓకే.